బీసీ న్యూస్ కి స్వాగతం. ఓకేనా. సిఎస్ సాగర్, సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి పేరుతో అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నప్పటికీ సూపర్ 6 పథకాల పేరుతోటి ఊరు వాడ తిరిగి ఓట్లు వేయించుకొని ఆ పథకాల అమలు గురించి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు నామమాత్రంగా కేటాయించారు. ఒక్క వృద్ధాప్య పెన్షను మినహా ఇంకా ఏ పథకం గురించి కూడా ప్రభుత్వం ముందుకు పోలేదు. అటు ఆడనిధి పేరుతోటి నెలకు 1500 రూపాయలు 18 సంవత్సరాలు నిండి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఇంత మట్టికి దానికి ఆ పేర్లు నమోదు చేసుకోవడం కానీ దానికి కేటాయింపులు కానీ చేయలేదు. అలానే ఉచితంగా మహిళలకి బస్సుని కేటాయిస్తామన్నారు. అసలు ఆ రాష్ట్రాలు తిరిగి పర్యటన చేస్తూ మంత్రులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప ఆ పథకం గురించి అసలు ఇప్పటికీ ఊసేలేదు. అట్లనే డిఎస్సి మినహా నిరుద్యోగ భృతి కింద కానీ నెలకి 3000 కేటాయించలేదు. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కింద ఇంత మట్టికి ఎలాంటి ప్రిపరేషన్ కూడా జరగలేదు. అట్లనే రైతు భరోసా కింద 20,000 రూపాయలు అన్నారు, అది కూడా ఇంత మట్టికి ముందుకు పోలేదు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సూపర్ 6 పథకాల పేరుతోటి సూపర్ గా ఈ రాష్ట్రము ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. కాబట్టి సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మేము ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకోటి, జగన్ ప్రభుత్వం బాదుడు కరెంటు బిల్లుల పేరుతో చెప్పి చంద్రబాబు ఊరు వాడ తిరిగి గగ్గోలు పెట్టాడు. కానీ ఈ రోజు చూసినట్టయితే మొత్తము కరెంటుకి అవుతున్న ఖర్చు కంటే కూడా అదనపు బిల్లుల పేరుతోటి ఒకటే బాదుతా ఉన్నాడు. రెండోది గ్యాస్ ధరలు కూడా పెంచేశాడు. ఇంకోటి, ఏ పథకాన్ని చూసినప్పటికి కూడా కనీసం వండకుండానే ఆకలి తీర్చే విధంగా ఈ ప్రభుత్వము నిధులు కేటాయించాలని చెబుతుంది. కానీ వాస్తవం అది కాదు. ఇప్పటికైనా కానీ బడ్జెట్ ని రివైజ్ చేసి సూపర్ 6 పథకాలకు అవసరమైనటువంటి నిధులన్నింటినీ కేటాయించి మొత్తం అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం నిర్ణయించినాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకి మొత్తం దోహదం చేస్తూ ఉంది. అందువల్ల వెంటనే ఇచ్చిన హామీలు ముఖ్యమైనటువంటి గ్యాసు, ఫ్రీ బస్సు, తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి అన్ని పథకాలు కూడా అమలు చేయాలి. ఇప్పటికే ఈ విద్యా దీవెన, తల్లికి వందనం పథకాలు అమలు చేయకపోవడం వల్ల వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు యువగల పేరుతో వచ్చి నేను నిరుద్యోగ సమస్యను తీరుస్తానని చెప్పాడు. ఈ రోజు రాష్ట్రంలో 2,75,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. వీటన్నిటి కూడా అమలు చేయాలని చెప్పి రాబోయే విద్యా సంవత్సరాన్ని కూడా మొత్తం డిఎస్సి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మొత్తం అమలు చేయాలని చెప్పి మేము కోరుతాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం.